అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, వాస్తవంగా సర్వమానవాళి సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని యొక్క నిజమైన పేరు అల్లాహ్. అల్లాహ్ అనేది ఆయన అసలైన పేరు. మరియు ఈ పేరు వినడానికి మనకు అరబీ భాషలో ఉంది. కానీ ప్రపంచంలోని మానవాళి సన్మార్గం కోసం వచ్చినటువంటి దైవ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ దైవ గ్రంథాల్లో ఈ పేరు అల్లాహ్ అని పరిచయం చేయబడింది. వాస్తవంగా వాటి అసలు సిసలైన కాపీలు నేడు లేనప్పటికీ ఏవైతే ప్రజల మధ్య దైవ గ్రంథాలుగా చలామణి అవుతున్నాయో, మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథమే కానీ అరబ్ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది అనుకునే అటువంటి అపోహ, అరబ్బులో కేవలం అరబ్బులు ముస్లింలు మాత్రమే ఉంటారనేటువంటి ఒక అపోహ ఉంది. దాన్ని కూడా దూరం చేసుకోండి. నేడు అరబ్ ప్రాంతాల్లో కేవలం ముస్లింలే లేరు, ముస్లిమేతరులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవులు, వారి ఆధ్యాత్మిక గ్రంథం ఏదైతే బైబిల్ ఉందో అందులో కూడా నేడు అరబీ భాషలో ఆ సృష్టికర్త పేరు అల్లాహ్ అని మాత్రమే ఉంది. మరియు పూర్వ ప్రవక్తలు ఎవరైతే వివిధ కాలాల్లో ప్రజల సన్మార్గం కోసం పంపించబడ్డ ప్రవక్తలు, అబ్రహాం ప్రవక్త ఇబ్రాహీం, మోషే ప్రవక్త మూసా, ఈసా ప్రవక్త జీసస్ యేసు అలైహిముస్సలాం, వీరంతా కూడా ఏ సృష్టికర్త వైపైతే ప్రజల్ని పిలిచారో ఆ సృష్టికర్తను అల్లాహ్ని పరిచయం చేశారు. మరియు వీరంతా కూడా అల్లాహ్ని పిలిచారు. అల్లాహ్ అంటే సర్వమానవాళి సృష్టికర్త. ఈ విషయంలో సర్వమానవాళి గ్రంథం ఖురాన్ స్పష్టంగా సందేశం ఇచ్చింది. ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్, ఓ ప్రవక్త మీరు తెలియజేయండి, శరణు కోరండి. సర్వమానవాళి పాలకుడు, పోషకుడు, యజమాని. రబ్ అనే పదానికి అర్థాలు వస్తాయి. మలికిన్నాస్ సర్వమానవాళి యజమాని. ఇలాహిన్నాస్ ఇది అసలైన విషయం. సర్వమానవాళి ఆరాధ్యుడు అల్లాహ్ అంటే నిజమైన ఆరాధ్యుడు. అరబీలో దాని యొక్క మరో పర్యాయ పదమే ఇలాహ అంటే నిజమైన ఆరాధ్యుడు. అల్లాహ్ యొక్క నిజమైన పేరు అల్లాహ్ మాత్రమే. సాధారణంగా మనం కూడా మన పేరు ఏదైనప్పటికీ వివిధ భాషల్లో మనల్ని ఎవరైనా పిలిచినట్లయితే మన అసలైన పేరునే చెప్తాము, కానీ ఆ భాష యొక్క అనువాదాలు మనం చెప్పము. ఉదాహరణకు నా పేరు అబ్దుల్లా అంటే అల్లాహ్ యొక్క దాసుడు. కానీ ఎవరైనా నన్ను పిలిచినట్లయితే నేను నా పేరు అబ్దుల్లా అని ఇంగ్లీష్ భాషలోనైనా, తెలుగు భాషలోనైనా, అరబీ భాషలోనైనా, ఉర్దూ భాషలోనైనా, ఏ భాషలోనైనా నేను నా పేరును అబ్దుల్లా అని చెప్తాను తప్ప అనువాదాన్ని చెప్పను. అదేవిధంగా అల్లాహ్ తన పరిచయాన్ని సర్వమానవాళికి ఎంత అద్భుతంగా చేశాడంటే ఖురాన్ గ్రంథంలో ఈ విషయం స్పష్టపరిచేసింది. ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆ అల్లాహ్ ఒక్కడే. అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఎవరైతే అల్లాహ్ను నిజమైన ఆరాధ్యుడిగా తిరస్కరిస్తున్నారో వారు ప్రశ్నించినప్పుడు వారిని మీరు ఈ భూమి ఆకాశాల నిర్మాత ఎవరు అని వారిని అడిగినట్లయితే అల్లాహ్ అని వారు సమాధానమిస్తారు. కానీ ఆరాధించండి ఆ అల్లాహ్ని అనే విషయం వచ్చేసరికి వారు తిరస్కరించారు. అయితే వారికి పరిచయం చేయడం కోసం, అదేవిధంగా ఈ పరిచయం సర్వమానవాళి కోసం వచ్చినటువంటి పరిచయం. అంటే మీరు ఏ అల్లాహ్ను, ఏ సృష్టికర్త ఒక్కడు అని, ఆయన పైన ఉంటాడు అని మీరు అనుకుంటున్నారో ఎవరికి సాటి లేనివాడు. ఖుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆ అల్లాహ్ ఒక్కడు మాత్రమే. అల్లాహు సమద్, ఆయన నిరాపేక్షపరుడు, ఆయన ఎలాంటి అవసరాలు లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరికి పుట్టను లేదు, ఆయనకు ఒకరు పుట్టను లేదు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు ఎవ్వరు కూడా లేరు. ఇది ఖురాన్లో అల్లాహ్ విషయంలో అత్యున్నతంగా పరిచయం చేయబడ్డ అద్భుతమైనటువంటి సందేశం, ఖురాన్ యొక్క సందేశం. కాబట్టి సహోదర మహాశివులారా, ఏదైనా విషయంలో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ధార్మిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ప్రాచుర్యంలో ఉన్నారో, లేక ఏవైతే చర్చలు జరుగుతున్నాయో ఆ చర్చలలో కామెంట్లో వెళ్ళి మీ మనస్సుకు వచ్చిన అభిప్రాయాన్ని ఇదే నిజమని, లేక ఎవరైనా చెప్పే విషయాన్ని అదే నిజమని నమ్మకండి. దైవ గ్రంథం ఖురాన్ సర్వమానవాళి సన్మార్గం కోసం వచ్చిన ఖురాన్, దాన్ని చదవండి. తద్వారా నిజాలు తెలుసుకోండి. అల్లాహ్ అంటే సర్వమానవాళి సృష్టికర్త, సర్వమానవాళి పాలకుడు, పోషకుడు, యజమాని. ఆయన యొక్క నిజమైన అసలైన పేరు అల్లాహ్. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అస్సలాము అలైకుం.